గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ జడ్పే టీమ్. జడ్పే మనం ఓపెన్ చేయగానే మనకు ఇలా ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే అని వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే క్లిక్ చేస్తాము 2 times. నెక్స్ట్ చూడండి, ఈరోజు మై టుడే ఇన్కమ్ 295 రూపీస్, టోటల్ ఇన్కమ్ 35,287 రూపీస్, విత్డ్రాల్ హిస్టరీ, డెబిట్ ఫండ్ హిస్టరీ 1,15,863 రూపీస్. ఈరోజు టుడే పెయిడ్ టీమ్ 13, టుడే ఫ్రీ టీమ్ 27. సో ఇక్కడ జడ్పేలో ఉన్న అద్భుతం ఏంటి అంటే, మనకు నేను ఈరోజు టీమ్ లెవెల్ రెఫరల్ ద్వారా 190 రూపీస్ అవ్వడం జరిగింది. రాయల్టీ 50 రూపీస్, టీమ్ లెవెల్ కమిషన్ 21 రూపీస్. నేను సెల్ఫ్ కమిషన్ ఒక రీఛార్జ్ చేయడం వల్ల 31 రూపీస్ వచ్చింది. సైన్ అప్ బోనస్ 2 యాక్టివేషన్, ఒక యాక్టివేషన్ ఒక రీఛార్జ్ చేశాను. సో 2 రూపీస్ వచ్చింది బోనస్ నుండి. కాబట్టి మనకి ఇటువంటి అవకాశము మనకు గూగుల్ పేలో, ఫోన్పేలో ఉండదు. మనము ఈ 10-15 ఇయర్స్ నుంచి గూగుల్ పేలో, ఫోన్పేలో రీఛార్జ్ చేసినప్పుడు 100 రూపీస్ రీఛార్జా, 200 రూపీసా అని మనము వెతికి రీఛార్జ్ చేసేవాళ్ళము. ఫ్రెండ్స్కి చెప్పిన గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం గురించి, డిజిటల్గా పేమెంట్స్ గురించి మనకు ఏం వచ్చేది కాదు. బట్ ఈ జడ్పే గురించి మనము మన ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల, మనం మన డౌట్స్ని, మన క్వశ్చన్స్ని మనం అందరం తెలుసుకోవడం వల్ల, వాటికి సమాధానాలు వెతుక్కోవడం వల్ల, ఈ జడ్పే గురించి నేర్చుకోవడం వల్ల మనకు ఇంత అమౌంట్ వస్తుంది. కాబట్టి ఒకటి ఫ్రెండ్స్, మనము జడ్పే గురించి అంటే డౌట్స్ అన్నీ వదిలేసేయాలి. జడ్పే సేమ్ గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాగానే ఉంటుంది. మనకి ఎట్లయితే మొదట్లో కూడా ఫోన్పేను, పేటీఎం, గూగుల్ పేను కూడా ఎవరు నమ్మేది కాదు, ఇది ఉంటుందా పోతుందా అన్నట్లే మనం అప్పట్లో అనుకునేవాళ్ళం. తీరా మనం గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఎలా వాడుతున్నామో అలానే ఇప్పుడు జడ్పేను కూడా మనం మార్కెటింగ్ చేసుకుంటూ, అడ్వర్టైజింగ్ చేసుకుంటూ, మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, మన వాళ్ళందరికీ చెప్పుకుంటూ ఈ జడ్పేను మనం మన ఖాళీ టైంలో, మన టైమ్స్లో మనం వర్క్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.